హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 29th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో గ్రూప్ 1 వాళ్ళకి ఈ 25th మే నుంచి కరెంట్ అఫైర్స్ అయితే అవసరం లేదు. బట్ గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 రాస్తే మనకి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ మనం చదవాల్సిందే. సో మనకి నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కదా, అప్పటిదాకా కరెంట్ అఫైర్స్ అవసరం ఉంటుంది. సో మనం ఫస్ట్ చూస్తే 29th మే వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూఎన్ పీస్ కీపర్స్ డే అని చెప్పేసి మనము జరుపుకుంటాము. థీమ్ ఏంటి అంటే ఫిట్ ఫర్ ది ఫ్యూచర్, బిల్డింగ్ బెటర్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనము ఈ ఫ్యూచర్ కోసము ఫిట్గా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఎనఫ్. సో మనకి ఈ పీస్ కీపర్స్ డే సందర్భంగా కొన్ని అవార్డ్స్ ఇస్తాం. మనకు ఈ యుఎన్ఓ యొక్క శాంతి మిషన్ లోపల కొంతమంది మరణిస్తారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది. హమ్మర్స్ కోల్జ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మెడల్ పేరు హమ్మర్స్ కోల్జ్. సో మన ఇండియన్స్కి వచ్చింది ధనుంజయ్ నాయక్ అని చెప్పేసి. ఈ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ అవార్డు కాబట్టి. సో మనకి యుఎన్ పీస్ మిషన్ లోపల కొన్ని దేశాల లోపల విధులు కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఆ క్రమం లోపల త్యాగం చేస్తారు కదా, వాళ్ళకి హమ్మర్స్ కోల్జ్ అని చెప్పేసి మెడల్ ఇస్తారు. ఈ హమ్మర్స్ కోల్జ్ మెడల్ వచ్చేసి మన ఇండియన్ ధనుంజయ్ నాయక్ వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్. నెక్స్ట్ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేటర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి 23rd ఇయర్ గాను రాధికా సేన్కి వచ్చింది, మహిళ. సో ఒక మహిళ ఒక మేల్ కాబట్టి రెండు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ధనుంజయ్ నాయక్ అండ్ రాధికా సేన్ అని చెప్పేసి. సో కొంచెం చూస్తే మనకి యూఎన్ పీస్ కీపర్స్కి ఇండియా ఎంతమంది కంట్రిబ్యూట్ చేసింది అంటే ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉన్నది. అదే మరణించిన వారి జాబితా చూస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి సుమారుగా 83 మందికి పైగా అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈనాడు పేపర్లో అయితే ఇవి 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో 29th మే ఇది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూఎన్ పీస్ కీపర్స్, వన్ ఆఫ్ ది ఫేమస్ డే ఇది. సో నెక్స్ట్ మనకి ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ ఏమీ లేవు. ఎకనామీ ఆర్టికల్ చూస్తే ప్రవాహు అనే పోర్టల్ని ఆర్బీఐ గవర్నర్ స్టార్ట్ చేస్తాడు. సో వెరీ ఫేమస్ పోర్టల్ ఏంటి మనకి అంటే ప్రవాహు అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రవాహు అనేది ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్. అంటే మనకు ఆర్బీఐ దగ్గర కొంతమంది బ్యాంక్స్ కానీ కొంతమంది వ్యక్తులు అప్లై చేసుకుంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకటే పోర్టల్ పనిచేస్తుంది అన్నిటి రకాల కోసం అని చెప్పేసి. దాని పేరు మనకి ప్రవాహు అని చెప్పేసి వస్తుంది. సో ప్రవాహు అని చెప్పేసి వస్తుంది. ఏంటి ప్రవాహు అంటే ఈ ఫుల్ ఫామ్ అవసరం లేదు, బట్ కొంచెం ఐడియా ఉండాలి. ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేషన్, అప్లికేషన్, వ్యాలిడేషన్, అథరైజేషన్ అని చెప్పేసి ఒకటే అన్ని రకాల పనుల కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్, అంటే అన్ని అనుమతులు ఒకటే దగ్గర వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ సెంట్రల్ అని చెప్పి పిలుస్తాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రవాహు పోర్టల్. సో ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది కదా, సో కొంత అనుమతి కూడా ఇస్తుంది కదా, అన్నిటి కోసం ఒకటే పోర్టల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రఫీ ఆర్టికల్ ఏమీ లేవు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టికల్ మనకు ఇది పాపువా న్యూగినియా మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ పొద్దున క్లాస్ లోపల, ఇక్కడ ఏం అవసరం లేదు. నెక్స్ట్ హిస్టరీ లోపల వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి హిందూ పేపర్ ఆర్టికల్. సో వివేకానంద రాక్ మెమోరియల్, ఇటువంటిది మనకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఆ లొకేషన్ వస్తుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకు May 30 లేదా జూన్లో మనకు PM మోడీ వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు యోగా చేస్తాడు అట. ఎందుకోసం అంటే ఎన్నికల ప్రచారంలో మొత్తం అలసిపోయినని చెప్పేసి మైండ్ శుద్ధి కోసం అని చెప్పేసి వెళ్తున్నాడు కాబట్టి మనకి ఈ ప్లేస్ వార్తల్లో ఉంది. ఇది కన్యాకుమారి లోపల ఉంటుంది, ఒక చిన్న దీవి. సో కన్యాకుమారి లోపల ఉంటుంది, తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా పోవాలి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రైట్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ మనకి నాలెడ్జ్ ఎంత అవసరమో పేషెన్స్ కూడా అంతే అవసరము సక్సెస్ కావాలంటే. ఎందుకోసం అంటే ఇది లాంగ్ టర్మ్ కాబట్టి మన ఇంకా టీజీపీఎస్సీ అయితే ఎగ్జామ్స్ వాయిదా పరంపర కొనసాగుతుంది, లేదా రద్దు అని చెప్పేసి లేదా కోర్ట్ అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో చాలా పీస్ఫుల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. మాజిలాన్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. సో నాసా యొక్క మిషన్ ఇది. నాసా ఇప్పుడు పంపలేదు, 1989లో పంపింది. దీన్ని
1989లో వీనస్ యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి పంపింది. అంటే శుక్రగ్రహం యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి పంపింది. మిషన్ పేరేంటి? మాజులా అని చెప్పేసి ఒక వ్యక్తి పేరు, మనకి పోర్చుగీస్ నావికుడు, భూగోళం చుట్టి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం మనము. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో ఈ వీనస్ మీదకి మాజులాన్ని పంపింది కదా. సో మిషన్ యొక్క డాటా ఆధారంగా ఇటలీ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గుర్తించారు. ఇది వెరీ ఫస్ట్ టైమే కాదు, అంతకుముందు గుర్తించిందే. అయితే వీళ్ళు 1992 మధ్య ఈ వీనస్ శుక్రగ్రహం ఏదైతే ఉందో అగ్ని పర్వతాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు వెరీ ఫస్ట్ టైం ఏం కాదు. సో మనకక్కడ వాల్కనోస్ ఎప్పటి నుంచే ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొకసారి పేపర్లో వచ్చింది కాబట్టి ఆ శాస్త్రవేత్తల పేరు ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మిషన్ నాసా వాళ్ళది అయితే ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో మనకి ఇంకా చూస్తే ఈ నాసా యొక్క వీనస్ మిషన్ చూస్తే డావిన్సీ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో మనకి అప్కమింగ్ నాసా యొక్క మిషన్స్ ఇవి వీనస్ మీదకి. ఏంటి? ఒకటి డావిన్సీ అని చెప్పేసి ఉన్నది, డావిన్సీ అని చెప్పేసి. సెకండ్ది మనకి వెరిటాస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇవి రెండు మనకు వీనస్ యొక్క అప్కమింగ్ నాసాది. సో ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇస్రో యొక్క అప్కమింగ్ వీనస్ మిషన్ ఏంటి? సో నెక్స్ట్ మన డిఫెన్స్ ఆర్టికల్ ఒకటే ఉన్నది, B-21 అని చెప్పేసి ఒక రైడర్ వార్తల్లో ఉంది. సో B-21 రైడర్ ఇది ఒక యుద్ధ విమానం, వాస్తవంగా అమెరికా యొక్క యుద్ధ విమానము, కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో తెలంగాణ పేపర్లో వచ్చింది మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ తీసుకెళ్తుంది. సో మనకి మొత్తం 2 టైప్స్ ఉంటాయి కదా, కన్వెన్షనల్ సాంప్రదాయ వార్ హెడ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము, అంటే సాంప్రదాయ ఆయుధాలు తీసుకుపోతుంది. ఇదేమో న్యూక్లియర్ వెపన్స్ తీసుకెళ్తుంది. దాంతోపాటు ఇది స్టెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టెల్త్ యుద్ధ విమానము. సో మనం డిస్కస్ చేసిన డిఫెన్స్ యొక్క బేసిక్స్ లోపల స్టెల్త్ మీన్స్ మనకి ఈ శత్రు దేశాల యొక్క రాడర్స్కి ఇది కనబడకుండా తప్పించుకుంటుంది. సో మన స్టెల్త్ అంటే రాడర్లు గుర్తుపట్టకుండా ఉండే సాంకేతికత పేరు మనకి స్టెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో దొంగతనంగా మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ వెళ్ళి అటాక్ చేస్తుంది. సో వాళ్ళ యొక్క రాడర్స్ దీన్ని గుర్తించమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో B-21 వచ్చేసి ఒక యుద్ధ విమానం పేరు అది. సో మనకి నిన్న అమెరికా వచ్చేసి దాని యొక్క చిత్రాలను బయటకు పంపింది అట. ఇంకా తీసుకోలేదు విధుల్లోకి. ఎయిర్ ఫోర్స్ వచ్చేసి త్వరలో మేబీ లాంచ్ చేయవచ్చు. ఇది మనకు డిఫెన్స్ ఆర్టికల్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. 2 కూడా వెరీ ఫేమస్. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ప్రవాహు పోర్టల్ ఒకటి ఎకనామీ, నెక్స్ట్ ఇది హిస్టరీ కిందకి వస్తుంది, తర్వాత వచ్చేసి స్పేస్ కిందకి, డిఫెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు అదర్స్ అని చెప్పేసి ఒక 2 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది GM మస్కిటో అని చెప్పేసి ఉన్నది. సో జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని జిబౌటు అనే ఒక తూర్పు ఆఫ్రికా దేశం, ఇది జిబౌటు అని చెప్పేసి పిలుస్తాం మనం. సో ఇది ఈ జెనెటికల్లీ మోడిఫై చేసిన మస్కిటోని ఆ దేశం లోపల ప్రవేశపెడుతుంది. ఎందుకోసం అంటే మనకు సో ఆఫ్రికా అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి వెంటనే? ఇన్ఫ్యాక్ట్ మలేరియా అని చెప్పేసి గుర్తుకు రావాలి. మలేరియా కేసులు 90% ఆఫ్రికాలో నమోదవుతాయి. సో ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క నిరోధం కోసం అని చెప్పేసి జిబౌటి యొక్క ప్రయత్నమే GM మస్కిటో యొక్క ప్రవేశం అని చెప్పేసి ఒక పైలట్ బేస్లో ప్రవేశపెడుతుంది. ఈ దోమలు ఆ దోమలు చంపేస్తాయి వేటిని మనకి. సో మలేరియా వచ్చేసి దేని ద్వారా వ్యాప్తి అవుతుంది అంటే ఎక్కువ మనకు సో దోమల ద్వారా వ్యాప్తి అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రకం ఉంటుంది ఆడా ఎనాఫిలస్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాటిని అరికట్టేందుకు జెనెటికల్లీ మోడిఫై చేసిన మస్కిటోస్ని విడుదల చేస్తుంది జిబౌటి అని చెప్పేసి. ఇటువంటి ప్రయత్నం మనకు చూస్తే ఆఫ్రికా లోపల ఇది సెకండ్ ఇదండి. సో యాజ్ పర్ హిందూ ఆర్టికల్ చూస్తే ఇట్ ఈస్ సెకండ్ అటెంప్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. తూర్పు ఆఫ్రికా లోపల ఇది ఫస్ట్ దట. సో తూర్పు ఆఫ్రికా లోపల ఫస్ట్ది, మొత్తం ఆఫ్రికా లోపల రెండవది. సో రెండవది అన్నప్పుడు మనకి ఆఫ్రికా లోపల ఫస్ట్ ఎవరంటే బూర్కినా ఫాసో అని చెప్పేసి పిలుస్తాం. సో బూర్కినా ఫాసో అంటే మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమల్ని వదిలిన ఫస్ట్ దేశం ఏంటి అంటే బూర్కినా ఫాసో అయితే సెకండ్ కంట్రీ ఏంటి మనకి జిబౌటి అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి మలేరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వస్తుంది. 24 ఇయర్లో మనకు కేప్ వర్దే అని చెప్పేసి సో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది, మలేరియా రహిత దేశంగా రికార్డు సృష్టించింది.
ఎవరు? కేప్ వర్దే అని చెప్పేసి. అంతకుముందు 23rd ఇయర్లో మనకి బెలీజ్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ తజకిస్తాన్ అని చెప్పేసి ఉంటుంది. సో అజర్బైజాన్, తజకిస్తాన్ ఇవి 23rd ఇయర్లో రికార్డు సృష్టించినాయి. ఇటీవల మనకు సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ ఇది. సో మలేరియా యొక్క వ్యాక్సిన్ మనం ఆఫ్రికా దేశానికి పంపినాం. సో ఫస్ట్ పంపింది ఏ కంట్రీకి అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి CAR కంట్రీకి పంపినాం. సో మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి ఇది WHO చేత సర్టిఫై చేయబడే రెండవ వ్యాక్సిన్. సో ఫస్ట్ అంటే మనకి మాస్క్వి రిక్స్ అని చెప్పేసి ఉంటుంది, గ్లాస్గో స్మిత్ క్లైవ్ కంపెనీ అని చెప్పేసి రూపొందించింది. సో మనం ఎంత డిస్కస్ చేసిన మలేరియా విషయంలో నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి వస్తున్నాయి. నెక్స్ట్ మనం రేపు ఈ కరెంట్ అఫైర్స్ 24 రౌండప్ లోపల వ్యాధులు, వ్యాక్సిన్లు, వైద్య ఆవిష్కరణ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అందులో మళ్ళీ మలేరియా గురించి ఇదంతా వస్తుంది. నెక్స్ట్ దేశంలో తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ అని చెప్పేసి, సో తొలి మైక్రోచిప్ ఇమేజర్ అంటే మనకు జనరల్గా చూస్తే ఈ సెమీ కండక్టర్స్ లేదా చిప్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, వాటి తయారీ మనకు 100 తయారు చేస్తే ఎక్కువ ఫెయిల్ అవుతాయి. ఆ వైఫల్యాలు తగ్గించాలని చెప్పేసి మైక్రోచిప్ ఇమేజర్ని 2 సంస్థలు కలిపి డెవలప్మెంట్ చేస్తున్నాయి. సో ఒకటేమో మనకి ఫేమస్ IIT బాంబే, దాంతోపాటు TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి ఈ 2 సంస్థలు సంయుక్తంగా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ మైక్రోచిప్ అని చెప్పేసి ఇమేజ్ని స్టార్ట్ చేస్తున్నాయి. మనకు MRI స్కాన్ చేస్తుంది కదా, సో లోపాలు చెప్తుంది మన శరీరం లోపల లోపాలని చెప్పేసి, అట్లనే ఇది ఇమేజర్గా పనిచేస్తుంది. సో ఆ మైక్రోచిప్ యొక్క తయారీ లోపల వైఫల్యాలు తగ్గించాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని IIT బాంబేను TCS వాళ్ళు సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నారు. సో మనకి IIT బాంబే నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వస్తుంది, ఒకసారి చూసుకోవాలి కంపల్సరీ. మన క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ IITs అని చెప్పేసి, దాంట్లో ఇది యాడ్ చేసుకోవాలి. ఇది మే మంత్ కిందకే వస్తుంది. నెక్స్ట్ మనకి పర్యావరణ అంశంలో ఒకటి వార్తల్లో ఉంది. సో మన 2 వెరీ ఫేమస్ ఆర్టికల్, GM మస్కిటో వచ్చేసి జిబౌటి కంట్రీ అయితే, ఈ మైక్రోచిప్ ఇమేజర్ని IIT బాంబే ప్లస్ TCS అని చెప్పేసి 2 కూడా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఈ ఇండియన్ ఆర్మీకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేస్తుంది. సో సాంకేతికత బదిలీ చేస్తుంది. ఎవరు అంటే IOCL కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని చెప్పేసి. దేని విషయంలో అంటే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ మనకి హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ తయారు చేస్తే ఆ ఎలక్ట్రిక్ ఆధారంగా వెహికల్ ముందుకు పోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ చాలా పనికి వస్తుంది. మొత్తం మీద ఇండియన్ ఆర్మీకి IOCL హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి ఇది పర్యావరణ అనుకూలం కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి IOCL అని చెప్పేసి. ప్రశ్న వస్తే మన క్వశ్చన్ లోపల ఈ ఆర్మీ ప్రశ్న లోపల ఉంటుంది, కింద BHEL అని చెప్పేసి, IOCL అని చెప్పేసి, ఇంకా ఏమన్నా డిఫరెంట్ సంస్థల పేర్లు అయితే వస్తాయి. అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు యొక్క రూపకర్త కోసం అని చెప్పేసి IOCL కంపెనీ ఆర్మీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల వెరీ ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో వచ్చిందండి, డ్రోన్ వాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ ఆర్టికల్, ఇన్ఫ్యాక్ట్ మన పేపర్లో ఈనాడు తెలంగాణ పేపర్లో రేపు వస్తుంది కావచ్చు మేబీ. సో డ్రోన్ వాల్ అని చెప్పేసి ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఈ రష్యాకి సరిహద్దులో ఉన్న సుమారుగా 6 కంట్రీస్, ఇవన్నీ నాటో కంట్రీస్, ఆ సరిహద్దు యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఒక డ్రోన్స్తోని మొత్తం మనకి వాళ్ళనే కడుతున్నారు. సో సరిహద్దు నిఘా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే గోడ మాత్రము డ్రోన్తో కాదు కానీ ఎక్కువ సంఖ్యలో డ్రోన్స్ ఏర్పాటు చేస్తారు కావచ్చు. సో మనకి ఇక్కడ ఇది రష్యా అనుకోండి, సో ఇక్కడ మనకి నార్వే అని చెప్పేసి ఇదంతా నార్వే ఉంటుంది. సో నార్వే నుంచి మనకి నెక్స్ట్ ఫిన్లాండ్ వస్తుంది, నెక్స్ట్ ఎస్తోనియా అని చెప్పేసి వస్తుంది, ఎస్టోనియా లేదా ఎస్తోనియా అంటాం, నెక్స్ట్ లాత్వియా అని చెప్పేసి వస్తుంది, తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ లిథువేనియా అని చెప్పేసి వస్తుంది. ఇవన్నీ మన సరిహద్దుగా ఉంటాయి. దాంతోపాటు ఇంకోటి మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బెలారస్ అనుకుంటుంది, సో ఇక్కడ వస్తుంది పోలాండ్. సో మనకి బెలారస్ వచ్చేసి రష్యాకి ఫేవర్గా ఉంటుంది కాబట్టి అది కాకుండా మనకి పోలాండ్ సరిహద్దులో లేకుండా కూడా ఈ చివరన ఉంటుంది మనకు. సో 1 2 3 4 5 6 కంట్రీస్ మనకి నాటో మెంబర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 6 కంట్రీసు సో సరిహద్దు రక్షణ కోసం అని చెప్పేసి డ్రోన్ వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు. సో 6 కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి.
బెలారస్ రాదు, సరిహద్దులో ఉన్నప్పటికీ కూడా రష్యా యొక్క స్నేహపూర్వక దేశం కాబట్టి మనం తీసుకోవట్లేదు అది. సో నార్వే నుంచి పోలాండ్ వరకు అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది. సో నార్వే, ఫిన్లాండ్ మనకి వార్తల్లో ఉంది, ఇది మీరు ఆన్సర్ చేయండి. సో నాటో యొక్క ఎన్నో మెంబర్గా ఫిన్లాండ్ ఇటీవల జాయిన్ అయింది. సో లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అది. ఇది మనకు సో ఈ ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్ అని చెప్పేసి మొత్తం మీద 6 కంట్రీస్ ఈ డ్రోన్ వాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రశ్న మనం ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రాదు, కానీ మరి ఇప్పుడే May 29 మనకు June 9 ఎగ్జామ్ కాబట్టి TGPSC గ్రూప్ 2లో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 6 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి మనము తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సింపుల్ అండి, ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది, మనకు 10 కంట్రీస్ ఉన్నాయి, 10 రాష్ట్రాలు ఉన్నాయి, 10 జిల్లాలు ఉన్నాయి అనుకోండి, ఆ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. మీరు పేపర్ మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి క్వశ్చన్ ఒక్కడైనా వస్తుంది కనీసం. గ్యారంటీ అంటే 99% వస్తుంది. ABPS పేపర్ తీసుకున్న, TSPS పేపర్ తీసుకున్నా కూడా ఒక దగ్గర మీకు 10 ఉన్నాయి, 5, 6 ఉన్నట్లయితే ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి రాష్ట్రాల మీద, దేశాల మీద. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక కూటమి ఏర్పాటైంది, ఓ 10 కంట్రీస్ చేరినాయి అనుకోండి, ఇండియా ఉందనుకోండి, 10 కంట్రీస్ పేరు మనం కనీసం ఆన్సర్లో చూస్తే ఐడెంటిఫై చేయాలి. ఒక దేశంలో కార్యక్రమం స్టార్ట్ అయింది, 10 రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది, 10 రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి, అట్లా ప్రశ్న వస్తుంది కాబట్టి. సో మనకి డ్రోన్ వాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి అరబ్ లీగ్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, పొద్దున డిస్కస్ చేసినాం ఆల్రెడీ మనం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే సో ప్రగతి 24 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఓన్లీ 1 పాలసీ ఈరోజు వార్తల్లో ఉంది. సో ప్రగతి 24 అని చెప్పేసి ఇది ఏం లేదు మనకు, ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదిక్ రంగం లోపల రీసెర్చ్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నారు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది టెక్నాలజీ అండ్ అంటే మనకి ఇన్నోవేషన్ వస్తుందండి. సో ఇన్నోవేషన్ అని చెప్పేసి మనకి ఆయుర్వేదిక రంగంలో దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే మనకు ఢిల్లీలో హెడ్ క్వార్టర్ కలిగి ఉన్న సెంటర్ కౌన్సిల్ రీసెర్చ్ ఫర్ ఆయుర్వేదిక్ సైన్స్, సో CCRAS అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ ఢిల్లీలో ఏర్పాటు చేస్తుంది ప్రగతి అని చెప్పేసి. సో మన ప్రగతి ఫుల్ ఫామ్ చూస్తే ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో అని చెప్పేసి ఉన్నది. మొత్తం మీద ఆయుర్వేదిక రంగం లోపల మనకి సో వాళ్ళు రీసెర్చ్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంస్థ పేరేంటి CCRAS అని చెప్పేసి పిలుస్తాం. సో ఆయుర్వేద సైన్స్ లోపల అది పరిశోధన చేస్తుంది. ఇది గవర్నమెంట్ పాలసీ అండి. బుక్స్, కమెంట్లు మనకి వార్తల్లో ఏమీ లేవు, అవార్డ్స్ కూడా ఏమీ లేవు, రిపోర్ట్స్ కూడా ఏమీ లేవు. సో అపాయింట్మెంట్ చూస్తే మనకి కృష్ణా బోర్డు చైర్పర్సన్గా అశోక్ ఎస్ గోయల్ అని చెప్పేసి వచ్చిండు. నెక్స్ట్ 2 పర్సన్స్ మనకి వార్తల్లో ఉన్నారు. సో ఫస్ట్ చూస్తే మనకి అనురాధ పాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు వసుంధర పేపర్లో వచ్చింది. ఎవరు? అనురాధ పాల్ అని చెప్పేసి. సో ఈమె దేశంలో మొట్టమొదటి మహిళ తబలా కళాకారిణి అట, అందుకు మనకి వార్తలు వచ్చింది. ఈమె తబలా వాయిస్తూ రామాయణం మొత్తం చెప్పిందట. సో అది మనకి వార్తల్లో ఉన్నది, మహిళ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సత్యదీప్ గుప్తా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. వెరీ ఫేమస్ అచీవ్మెంట్ సాధించిండు. సో మనకి ఏంటి అంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ను మౌంట్ లోట్సే అని చెప్పేసి, ఇది ప్రపంచంలో 4వ ఎత్తైన శిఖరం, అది లోట్సే అని చెప్పేసి. సో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని తర్వాత ఈ లోట్సే శిఖరాన్ని రెండింటిని ఒకే సీజన్లో 2 సార్లు ఎక్కాడు. సో ప్రపంచంలో వెరీ ఫస్ట్ అనమాట. దీన్ని ఏమంటామంటే 2 శిఖరాలను ఒకేసారి ఎక్కితే గిట్ట 2 times ఎక్కితే దీన్ని డబల్ డ్యూయల్ అని చెప్పేసి పిలుస్తామట. సో డబల్ డ్యూయల్ అసెంట్. సో ఈ అచీవ్మెంట్ పేరు ఏంటంటే మనకి డబల్ డ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు డబల్ టైమ్స్ డ్యూయల్ అంటే రెండింటిని ఎక్కిండు, ఎవరెస్ట్ లోట్స్ అని చెప్పేసి 2 సార్లు, అది కూడా ఒకే సీజన్లో. కాబట్టి సో ఇండియన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకో రికార్డ్ ఏంటి అంటే ఈ 2వసారి చూస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్స్ లోట్స్ శిఖరాలని అత్యధిక వేగంగా ఎక్కిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిండు భారతదేశం నుంచి. నెక్స్ట్ మనకి ఇటీవల పూర్ణిమ శ్రేష్ఠ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఆమె ఒకే సీజన్లో 3 సార్లు ఎక్కింది, ఓన్లీ ఎవరెస్ట్ని ఎక్కింది. ఆమె నేపాలీ మహిళ. సో ఇండియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్సన్స్ అండి. స్పోర్ట్స్ చూస్తే మనకి సో రొనాల్డో వార్తల్లో ఉన్నాడు, ఒకే సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఒకసారి ఈ ప్రెస్ మీటింగ్ లోపల కూల్ డ్రింక్స్ ఇస్తే కూల్ డ్రింక్స్ అని పక్కన పడేసి వాటర్ బాటిల్ మాత్రమే అవసరం అని చెప్పేసి చాలా హానెస్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్పొచ్చు. మన మహేష్ బాబు లాంటి వాళ్ళైతే ఇన్ఫ్యాక్ట్ థమ్స్ అప్ కోసం అని చెప్పేసి యాడ్స్ చేస్తారు. సో చాలామంది
ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ పాన్ మసాలా గుట్కా అని చెప్పేసి యాడ్ చేస్తారు. బట్ అతను అట్లా కాదు, నాకు ఈ కూల్ డ్రింక్స్ వద్దని చెప్పేసి స్పోర్ట్స్ వాళ్ళు దాదాపు ఎవరు కూడా కూల్ డ్రింక్స్ తాగరండి. సో వాళ్ళు ఓన్లీ ఫొటోస్ మాత్రమే మనకు చూపిస్తారు. రైట్, నెక్స్ట్ వెరీ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో 77th ఇది వార్షిక మీటింగు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో మనకి ఎక్కడ జరిగింది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఆన్సర్ని. జెనీవా, WHO యొక్క హెడ్ క్వార్టర్ అయిన జెనీవాలో జరిగింది. థీమ్ ఏంటంటే మనకు ఆల్ ఫర్ హెల్త్, అంటే అందరూ కూడా ఆరోగ్యం కోసం అని చెప్పేసి హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఉన్న మనకి సారాంశం ఏంటి మొత్తం మీద, సో ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ రౌండ్ని WHO స్టార్ట్ చేస్తుంది. సో న్యూ ఇన్వెస్ట్మెంట్ రౌండ్. సో దీని పేరేంటి మనకి ఫండ్ కాదు, సో రౌండ్ అని చెప్పేసి పిలుస్తుంది. మళ్ళీ దీన్ని క్రాస్ చెక్ చేసిన రౌండ్ అని చెప్పేసి పిలుస్తామట. ఈసారి $7 బిలియన్ ఇన్ఫ్యాక్ట్ సమీకరణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. అంటే మనకు గ్లోబల్ ఛాలెంజ్ చాలా ఇది మన కొత్త వైరస్ అని చెప్పేసి కొత్త వస్తాయి, వాటిని మనము ఫైట్ చేయాలంటే డబ్బు ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి కొత్త ఇన్వెస్ట్మెంట్ రౌండ్ని ఏర్పాటు చేసింది. సో లక్ష్యం ఎంత అంటే $7 బిలియన్ అయితే 1 year లోపల వీళ్ళు సమీకరణ చేయాలని అట. చాలా కంట్రీస్ వాలంటరీ బేస్లో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది మనకు వార్తల్లో ఉన్న సమ్మిట్స్ అండి. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనకి ఏమీ లేవు ఈరోజు. రైట్, ఇది మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూ ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఈ సమ్మిట్ ఫేమస్ 2 పర్సన్స్ వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి వార్తల్లో ఉంది. నాసా వచ్చేసి మనకి ఇది వీనస్ మీదకి వచ్చేసి అదొకటి ఫేమస్. తర్వాత ప్రవాహ పోర్టల్ అని చెప్పేసి అదొకటి ఫేమస్. మనకు పీస్ కీపర్స్ అని చెప్పేసి ఈరోజు డే లోపల 2 అవార్డ్స్ వచ్చినాయి మనకు. సో 2 అవార్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ లోపల B-21 అని చెప్పేసి ఒక బాంబర్ ఉంది కదా, అది కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డ్రోన్ వాల్ అని చెప్పేసి ఆ 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నియామకాల్లో పెద్దగా మనకి అవసరం లేదు. సో మళ్ళీ గ్రూప్ 2 కోసం అయితే ఇవి అవసరం అండి, గ్రూప్ 1 కోసం అయితే పెద్దగా అవసరం అయితే లేదు. ఈ IOCL ఇండియన్ ఆర్మీకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉంది కదా, సో అది వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇంకోటి ఈ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ IIT బాంబే TCS సంస్థను GM మస్కిటో జిబౌటి కంట్రీ వచ్చేసి 2వ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆఫ్రికా లోపల, అది కూడా ఫేమస్. రైట్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.